నమస్తే. గత కొన్ని రోజుల నుంచి మనం మావోయిజం అనేది చివరి దశలో ఉందన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏకంగా పార్లమెంట్‌లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక డెడ్‌లైన్ పెట్టాం. 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్ట్ రహిత భారత్‌గా మారుస్తామన్నాము. మార్చి చూపించబోతున్నాం. కేవలం 2 నెలలే ఉంది. ఈ 2 నెలల టైంలో మిగిలిన 3 జిల్లాలో ఉన్నటువంటి మావోయిజాన్ని అంతం చేస్తామనేటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి ఒక కామెంట్ చేసిర్రు. అసలు కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయా? కమ్యూనిస్టు పార్టీ ఇంకా భారతదేశంలో ఉందా అంటూ ఒక ప్రశ్నను రేకెత్తించినటువంటి పరిస్థితి. ఈ 2 అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ మావోయిస్ట్, అదేవిధంగా శాంతి చర్చల వ్యవస్థాపక నేత జంపన గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో మావోయిజం చివరి దశలో ఉందనేది కొంత చర్చ జరుగుతుంది. కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి, కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో ఏం చెప్తారు? ఇది నిజంగానే చివరి దశలో ఉందనుకోవచ్చా? నిన్న పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి నివేదిక ఇచ్చిండు. 2015 నుండి ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ లేదా నక్సలిజాన్ని నిర్మూలించడం కోసము 3,600 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్టుగా, ఈ రకంగా ఇప్పుడు నక్సలిజాన్ని నిర్మూలన చివరి దశలో ఉంది అనే విషయం, దాదాపు హింసకు సంబంధించింది ఏదైతుందో చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు 123 జిల్లాల లోపల ఉన్నది, ఆ తర్వాత ఇప్పుడు అది 3 జిల్లాలకు పరిమితమైంది అనే విషయాన్ని తను అందులో చెప్పిండు. అది ఇంకా అదే కాదు, ఇంకా చెప్పింది కూడా ఏంటంటే ఆ డబ్బులు కూడా దేనికి ఖర్చు పెట్టినాం అనే విషయాన్ని కూడా చెప్పిండు అక్కడ. అంటే దీనిని మనం కనుక పరిశీలిస్తే గతం నుంచి వాస్తవంగా నక్సలిజాన్ని లేదా మావోయిస్టు పార్టీని అణిచివేయడానికి గత 50 ఏళ్ళ నుంచి యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధం లోపల గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం. అంటే ప్రతి ప్రభుత్వం కూడా నక్సలిజాన్ని నిర్మూలించడం పేరు మీద చేస్తుండ్రు. ఇప్పుడు వీళ్ళు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టిండ్రు. అంటే నక్సలిజాన్ని నిర్మూలించాలనుకుంటుండ్రు కానీ నక్సలిజము అసలు ఎందుకు పుట్టింది, దీని కారణాలు ఏంటి అనేది అవుతుందో, అంటే అదొక ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్య కదా. అంటే సమాజంలో దోపిడీ, అన్యాయాలు, అణచివేత ఉన్నది. అది ఒకనాడు భూస్వాముల దోపిడి ఉంది, తర్వాత పెట్టుబడిదారుల దోపిడి ఉంది. అంటే వీటి నుంచి కదా వచ్చింది నక్సలైట్లు అనేది. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి నుంచి కదా. అన్యాయాలను సహించలేక వచ్చిండ్రు కాబట్టి అక్కడి నుంచి ఆయుధాలు పట్టిర్రు. ఆయుధాలు పట్టడం వాళ్ళకి షో కాదు, అది ఒక ఏమీ ఆటపాట కాదు. అది అనివార్యంగా ఆ హింస, ఆ భూస్వాముల దోపిడీ, పెట్టుబడిదారు దోపిడీ, లేదా ప్రభుత్వం, దానికి మద్దతు ఉన్న ప్రభుత్వం యొక్క హింసను ఎదుర్కోవడానికి వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే ఆ సమస్యను ఏమి పరిష్కరించింది? ఇప్పుడు 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది, మరి ఏమి పరిష్కరించిండ్రు అని అనుకున్నప్పుడు మనకు కనబడుతుంది కదా. దళితులు ఎట్లున్నారు, ఆదివాసులు ఎట్లున్నారు, మరి నిరుద్యోగ సమస్య ఏం పరిష్కారమైంది, లేదా రైతుల గిట్టుబాటు ధరల సమస్యలు ఏం పరిష్కారమైనాయి, లేదా అంటే ఇవన్నీ కనుక మనం గమనిస్తే అవినీతి ఏంటిది, ఆ దేశంలో అవినీతి ఇంకా పెరిగిపోయింది, ఇంకా అన్యాయాలు పెరిగిపోయినాయి, అణచివేత పెరిగింది. కానీ వీటికి సంబంధించిన రిపోర్ట్ ఎక్కడ మనకు కనపడదు, అది ఎక్కడ కూడా మనకు కనపడదు. కానీ పార్లమెంట్ లోపల నక్సలిజాన్ని మేము ఇంత శాతం మేము హింస లేకుండా చేసినామని చెప్పి మాట్లాడిండు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతూనే చెప్తున్నారు, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ నక్సలిజాన్ని చివరి దశకు తీసుకురావడానికి, పూర్తి స్థాయిలో అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. సో దీని గురించి మీ కామెంట్ ఏంటి? నీకు వేల కోట్లు అవసరం అంటారా కేంద్రం నక్సలిజాన్ని అణిచివేయడానికి ఖర్చు పెట్టడం? ఇంట్లో అంటే ఇప్పుడు ఈ ఖర్చు పెట్టడం అనే దాంట్లో పట్ట విపరీతమైన దాని యొక్క, అంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీసులకు ఆల్రెడీ ముందు నుంచి ఎట్లా ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళ ఉద్యోగాలు ఇందులో ఖర్చు కాదు ఇది. కానీ వేరే ఇతర ఏవైతున్నాయో ఇష్టానుసరమైన రివార్డులకు ఇస్తారు, ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఇస్తారు, రకరకాల వాటిని వినియోగించడానికి చాలా ఎక్కువ ఖర్చు. తర్వాత దాంట్లోనే అంటే ప్రజల యొక్క అభివృద్ధి కోసం అని అన్నారు. కానీ ఇప్పుడు ఏం అభివృద్ధి చేశారు అక్కడ? ఇప్పుడు మన దండకార్యం చూసినాం అనుకో, ఉంటే రోడ్లు వేసారు అంతే. కానీ ప్రజలకు సంబంధించిన స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేదా ఇతర ఇంకా అనేక రకాలుగా నీటి సదుపాయం కానీ ఎక్కడ చేసారు?
చేయలేదు కదా. 2015 నుంచి కూడా చూసినప్పుడు కూడా వాస్తవంగా అక్కడ వ్యవసాయం డెవలప్ చేసుకోవడానికి అక్కడ ప్రజలు, జనతల సర్కారు, మావోయిస్టు పార్టీ కృషి చేసింది. భూమి సమతలం చేయడంలో లేదా నీటిపారుదల లోపట వాళ్ళు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి చేసింది ఇంత చాలా తక్కువ. వాస్తవంగా అంటే డబ్బుల రూపంలో చూపిస్తారు. కానీ ఆ డబ్బులంతా కూడా ఏంటంటే అంటే అవినీతి అనేది అవుతుందో ఇంకా నక్సలైట్ ఏరియాలో ఇంకా చాలా భయానకంగా అతి తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఎవడు అడగలేడు, ప్రశ్నించలేడు. ఇప్పుడు ఉదాహరణకు అది మాత్రమే కాదు. ఇప్పుడు నేను కొత్తగా ఇవాళ చూసింది ఏంటంటే లొంగిపోయిన నక్సలైట్లకు లొంగిపోయిన సందర్భంగా కూడా అంటే ఫస్ట్ అంటే వెంటనే ఇచ్చేది ఏంటంటే తక్షణం ఇచ్చేది అంటే పెద్ద నాయకులకైతే 5 లక్షలు, చిన్న నాయకులు 2.5 లక్షలు అని అన్నారు. నేను కొత్తగా చూసిన. ఓకే. మరి ఎప్పుడన్నా పేపర్లో చూసిరా మీరు? ఇప్పుడు డీజీపీ శివదగ్గర రెడ్డి కాడ కూడా ఇప్పుడు కొంతమంది లొంగిపోయినప్పుడు అక్కడ ఎంత 25,000 ఇస్తున్నావు చెప్పి ప్రకటించారు కదా. ప్రకటించి 25,000 ఇస్తారు. మరి ఎక్కడ 2.5 లక్షలు లేవు, ఎక్కడ 5 లక్షలు లేవు, ఎక్కడ ఛత్తీస్గఢ్ లేవు, ఎక్కడ లేవు అంటే ఏమవుతున్నాయి అంటే తింటుండ్రు, అధికారులు తింటుండ్రు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అది అంటే ఒక వంకను ఆయుధాలకు తర్వాత ఇన్ఫార్మర్లకు ఖర్చు పెట్టారు, మరొక వంక అవినీతి చేశారు. కానీ ఏదేమైనప్పటికి కూడా ఏంటంటే చాలా ఇన్ని వేల కోట్లు కదా, 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రంటే అంటే అణిచడానికి ఇంత ఖర్చు పెడుతుండ్రు. కానీ ప్రజల కోసం నక్సలిజం పేరుతోటి కోట్ల రూపాయలు స్కామ్ చేసింది బీజేపీ అంటారా మీరు? చేయొచ్చు, అది బీజేపీ చేయొచ్చు, పోలీస్ అధికారులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇది ఒకటే కాదు, ఇది అంటే రివార్డుల రూపమే కాదు, ఇంకా అనేక సంస్కరణలు, రోడ్లు వగైరా వాటి పేరు మీద కూడా వాయి కూడా తింటారు కదా. అవి ఏముండయి అంటే అక్కడ పేపర్ లోపల ఏమైనా ఉంటే ఏంటంటే ఇన్ని చేసినామని ఉంటుంది తప్ప, పేపర్ ఉంటుంది తప్ప ఏముండదు. అణచడానికి మాత్రం, చంపడానికి మాత్రము ఆ చంపే కాడ ఆయుధాల కాడ మాత్రం అది ఎక్కువనే పెట్టిండ్రు. అంటే నువ్వు ఇది చంపడానికి ఉపయోగిస్తున్నావు అంటే ఈ దేశ పౌరులు ఈ రాజ్యాంగ ప్రకారంగా నువ్వు సమస్యను పరిష్కరించాలి కదా. సమస్య ఎక్కడైతే హింస ఏదైతే జరగటానికి ఉందో, ప్రతి హింస జరుగుతున్నప్పుడు నువ్వు ఈ సమస్యను పరిష్కరించడానికి రాజ్యాంగ ప్రకారం పూనుకోవాలి. కానీ అది పూనుకున్నది ఏమీ లేదు. చంపడం మనం చూసినాం కదా. 2 ఏళ్ల కాంచి కూడా చూస్తున్నాం కదా. దేశమంతా మొత్తుకున్నారు కదా, ప్రజాస్వామ్య మేధావులు మొత్తుకున్నారు, ప్రజలు మొత్తుకున్నారు. కానీ ఎవరు అసలు మావోయిస్టులు కూడా శాంతి చర్చలకు వస్తామని చెప్పారు, వాళ్ళు పదే చెప్పిండ్రు. కానీ ప్రభుత్వం బాధ్యత కదా. ప్రభుత్వం అనేది అవుతుందో వాస్తవం తన బాధ్యత ముందు ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి, రెండవది వాళ్ళతో చర్చలు జరపాలి. ఈ రెండూ లేవు. ఒకటే మంత్రం ఏంటంటే అణచివేత. అంటే ఇప్పుడు దాన్ని అది గొప్పగా ఇప్పుడు పార్లమెంట్ లోపల అది చాలా గొప్పగా మేము అంటే హింస లేకుండా చేసినామని అన్నావు. కానీ నువ్వు హింస చేసినావు కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళ హింసను నువ్వు అరికట్టినావు అనేది వాళ్ళే చేయలేదు. ఈ మధ్యకాలంలో 2 ఏళ్ళ కాదు వాళ్ళు పెద్దగా ఆంబుషులు చేయలేదు, చంపలేదు వాళ్ళు. కానీ నువ్వు వాళ్ళ ఆ పేరు మీద నువ్వు చేసిన హింస మనం చూసినాం కదా. మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎంతమంది బసవరాజు చనిపోయినప్పుడు, ఇడుమా చనిపోయినప్పుడు వేరు ఎంతోమంది ఏదో 10లు 30లు 40లు చనిపోతూనే ఉన్నారు. కాబట్టి హింస ఏదైతుందో నీకు అవకాశం ఉంది, నువ్వు ఒక రాజ్యము ఒక చర్చలు జరిపి చేయవలసిందని చేయకుండా చంపడం ఏతుందో ఇది నువ్వు రికార్డుగా చెప్తున్నావు. ఈ రికార్డు ఇప్పుడు ఎవరు దాన్ని ఇప్పుడు ఆ రికార్డుని గొప్పగానే ఎవరు అనుకోవాలి? ప్రజలే కదా అనుకునేది. ప్రజలు అనుకుంటున్నారా? ఏ ప్రజలు అనుకుంటారు? పీడిత ప్రజలు అనుకుంటున్నారా? మావోయిస్టులను చంపితే గొప్ప అది. మావోయిస్టులను ఇంతమంది చంపినావు నిజమే. ఇప్పుడు చాలా ఎక్కువ నష్టపోయినారు, వాళ్ళు చనిపోయినరు, లేదా కొంతమంది సరెండర్ అయినరు, కొంతమంది సాయుధ పోరాట విరమణ చేసిండ్రు. అది చివరి దశలో ఉన్నమాట వాస్తవమే. అలా ఉన్నది ఏంటంటే నక్సలిజము చివరి దశలో ఉంది. ఓకే, అది కరెక్టే. అంటే నక్సలిజం చివరి దశలో అంటే సాయుధ దళాల రూపంలో ఉన్న వాళ్ళు చివరి అంటే తక్కువ ఉన్నారు అనే అర్థంలో బట్ట మనం తీసుకోవచ్చు, అంతవరకే. అయితే దాని అర్థము ఇప్పుడు మరి రేపు మార్చి నాటికి అయిపోతారని అనుకోగలుగుతామా? 2 నెలలు టైం ఉంది కదా. 2 నెలల్లో డెడ్ లైన్ ఖచ్చితంగా రీచ్ అవుతాం, మావోయిస్ట్ రహిత భారత్ గా మారుస్తాం అనేది కేంద్ర మంత్రి చెప్తున్నాడు. సో రీచ్ అయ్యే అవకాశం ఉందా? మావోయిస్ట్ అనేటువంటి పదం వినిపించకుండా, మావోయిస్ట్ కనిపించకుండా అయ్యే ఛాన్స్ మార్చి 30 అనుకుందంటారు. అంటే మనము ఎట్లా చెప్పగలుగుతాము? చెప్పడం అనేది ఏతుందో సరే, వాళ్ళకు ఉన్నది ఏంటంటే ప్రభుత్వ బలగాలు, ఇంటెలిజెన్సీ, చాలా నెట్వర్క్ ఇవన్నీ ఉన్నాయి, దాడి చేస్తుండ్రు. చాలా ఒక రకం మావోయిస్టు పార్టీ చాలా తీవ్రంగా దెబ్బతిన్నది, సందేహం లేదు అందులో. చివరి దశలో ఉన్నమాట వాస్తవమే. కానీ ఈ దశలో ఉన్న వాళ్ళు ఈ 2 నెలల లోపల తప్పనిసరిగా వాళ్ళు అంటే ఉంటేనో లొంగిపోవాలి, లేకపోతే చనిపోవాలి. ఈ 2 కదా. ఈ 2 కనుక వాళ్ళు లొంగిపోకపోతే, వాళ్ళు జాగ్రత్త తీసుకుని ఉండగలిగితే అంటే
ఉండడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఉండననుకో అంటే దాన్ని బట్టి మనం చెప్పలేం గదా! అది ఏమి జరుగుతది? ఏ మార్పులొస్తాయి మనం చెప్పలేము. కానీ ఏమైనప్పటికీ ఒక చివరి దశ మాత్రం అది వాస్తవం అది. చివరి దశే. అది వాస్తవమే. కాబట్టి సరే ఏదైనప్పటికీ గూడా ఏందనంటే అంటే ప్రభుత్వము ఒక, ఒక విజయం రిపోర్ట్‌గా చెప్పుకుంది. చెప్పుకుంటుంది. అది కంటిన్యూ కూడా ఏందంటే మార్చి లోపట గూడా మళ్ళీ చెప్పొచ్చది. సరే విజయం అనేది ఏందో విజయం అనేది ఏం విజయము? చంపి విజయం అనేది ఇది సరిగైందా? నువ్వు వాళ్ళందరిని చంపినవు. చంపి విజయం అనే దానికంటే గూడా ఇప్పుడు నేనేమంటున్నానంటే అదే మార్చిలో 2025 మార్చిలో శాంతి చర్చల అంటే కమిటీ పెట్టి మేము పిలిపించినాం మీరు చర్చలు చేయండి. ప్రభుత్వం మీరు చర్చలు చేయండి. చర్చలు చేస్తే మీది అసలు ఇప్పటిదాకా గదా! ఇప్పుడు అసలు మార్చి నాటికి గాదు గదా! ఆ మార్చిలో, ఏప్రిల్‌లో గనుక స్టార్ట్ చేస్తే వితిన్ 2, 3 మంత్స్ లోపట కంప్లీట్ అయిపోయేటి. డిసైడ్ అయిపోయేది గదా! మావోయిస్టు పార్టీ చర్చలకొచ్చి అక్కడితో డిసైడ్ అయిపోయేది గదా! మీ ఖ్యాతే ఉండేది గదా! మీకేంటిది ఇది చంపి మీరేం ఖ్యాతి మూటగట్టుకున్నారు? భగత్ సింగ్‌ను బ్రిటిష్ వాళ్ళు చంపిండ్రు. ఏం బ్రిటిష్ వాళ్ళేమన్నా ఈ దేశ ప్రజలేమన్నా కీర్తించిర్రా? చంపితే కీర్తించరు. నీకు అవకాశం ఉన్నదేంటంటే నువ్వు ఒక రాజ్య పాలకుడుగా నువ్వొక శాంతియుతంగా దాన్ని పరిష్కరించవలసిన డ్యూటీ నీకుంది. కాబట్టి అది నువ్వు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా పార్లమెంటు నివేదిక ఏదైతే నా దృష్టిలో అదేదైతుందో నువ్వు ఏ రిపోర్ట్ ఇచ్చుకున్నా ఇప్పుడు ఎవరన్నా దానిపైన ఎవరన్నా అంటారా? సమాజంలో చాలా గొప్ప పని చేసినావని ఎవరన్నారు? రైట్. ఇప్పుడు ఈ కిషన్ రెడ్డికి సంబంధించి అసలు కమ్యూనిస్టు పార్టీలు భారతదేశంలో ఇంకా ఉన్నాయా అని ఒక ప్రశ్న ఆయన తలెత్తినటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి నిజంగా భారతదేశంలో ఎలా ఉంది? కిషన్ రెడ్డి అన్నట్టుగా అసలు కమ్యూనిస్టు పార్టీలు బ్రతికే ఉన్నాయంటే ఏం చెప్తారు జంపన్న? ఇప్పుడు కిషన్ రెడ్డి అన్నది ఏంటంటే నేను చూసినాను పేపర్ అన్న దాంట్లో ఒకటేమో అంటే సిపిఎం నాయకులు ఏదో మాత్రం ప్రధానమంత్రి మోడీని దించేస్తాం మేము ఇప్పుడు అని చెప్పి వాళ్ళు మాట్లాడిన దానికి ప్రతిగా మాట్లాడింది అక్కడ. అంటే ఒక మాట ఏంటంటే దానికి అంటే మీకెంత బలం ఉంది? మీకున్న బలము ఏమి లేవుగా 2 సీట్లు లేవు కదా! మీరు ఎట్లా తీస్తారు అనేది ఉందో అది ఒక రకంగా లాజికల్‌గా ఉంది. లాజికల్‌గా అంటే అది చూసినప్పుడు వాస్తవమే కదా! మరి అంటే ఇప్పుడు సిపిఎం, సిపిఐ బలాలు కూడా లేవు కదా! పార్లమెంట్ సీట్లు లేవు. మరి ఎట్లా దించగలుగుతారు మోడీని? దించగలుగుతారనంటే అంటే వాళ్ళ బలంతోటి దించలేరు. అంటే వ్యంగ్యంగా సిపిఎం, సిపిఐని ఒక రకంగా మీ శక్తి ఏమిటి అనేది ప్రశ్నించే విధంగా ఉంది. మరి అయితే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు సిపిఎం, సిపిఐ అట్లా మాట్లాడుతున్నట్టు ఏ రకంగా అంటుండ్రు? బహుశా కాంగ్రెస్ వాళ్ళని కూడా కలుపుకొని, ఇతర పక్షాలను కలుపుకొని మరి దాని ప్రకారం కూడా ఉంటదా లేదా అనేది ఉందో వాళ్ళు కొంత గంభీరంగా మాట్లాడుతుండ్రు. కాబట్టి అది కొంత ఎక్కువగానే అంటే వాళ్ళ బలానికంటే కూడా ఏంటంటే పదవిని దించేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడిర్రు. ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి కూడా ఏంటంటే ఇది ఒక తర్కము. అంటే ఇప్పుడు రాజకీయాల్లో మాటకు మాట తర్కము. సరే ఈ తర్కాన్ని పక్కకు పెడితే మన అసలు విషయాలకు వెళ్తే అసలు విషయంకి వెళ్ళినప్పుడు ఏంటంటే కిషన్ రెడ్డి యొక్క మాటల్లో ఓన్లీ ఇప్పుడున్న పార్లమెంట్ సీట్ల బలాలకు సంబంధించిన విషయమే కాదు అది. ఒక రకంగా కమ్యూనిస్టు పార్టీ అంటే కమ్యూనిస్టులను ఏలన చూసే దృక్పథం అందులో ఉంది. అంటే ఏమున్నది మీ కమ్యూనిస్టులు ఎక్కడున్నారు మీరు అంతా అయిపోయింది కదా ఇంకెక్కడదని ఏలన చేస్తుండు. కాబట్టి అక్కడ ఏలన చేయడం అనేది నిజమే. కమ్యూనిస్టులు భారతదేశంలో ఒకప్పుడు ఉన్న దానికంటే కూడా ఇవాళ అంటే అది చీలికలై ఉన్నారు ఒకటి. రెండోది తగ్గిన మాట వాస్తవమే. పార్లమెంట్ సీట్లు ఎన్ని ఉన్నాయి పక్క పెడదాం. ఈ ఉన్నప్పటికి కూడా ఏంటంటే ఇది తగ్గిన మాట వాస్తవమే. ఇది వాస్తవ స్థితే కదా ఎవరికైనా కనబడుతుంది. కానీ ఈ స్థితి ఇది పర్మనెంట్ ఉంటుందా? శాశ్వతమైది ఇది శాశ్వతం అనేటప్పుడు వాస్తవంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అయింది. మరి 100 సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే ఆ పార్టీ అంటే కమ్యూనిస్టులను అణిచివేయడానికి ప్రతి ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తూనే ఉండి చంపింది, జైల్లో పెట్టింది, కేసులు పెట్టింది, ఎన్నో చేసింది. తర్వాత కమ్యూనిస్టులు అంటే కూడా ఏంటంటే మరి ప్రజలతోటి ఉండేటోళ్ళు కదా, పేద ప్రజలతోటి కదా, వాళ్ళకు వేల లక్షల కోట్లు ఉండవు కదా, పెట్టుబడిదారులు ఉండరు కదా ఇలా. కాబట్టి అంటే పేద ప్రజలతోటి ఉండే పార్టీలే కాబట్టి అంటే ఇది కష్టాలే ఉంటాయి. మరి అయినప్పటికీ కూడా పెట్టుబడిదారులు దాన్ని కూల్చాలనుకున్నా మరి చేయలేకపోయారు కదా, చేయలేకపోయినరు. నువ్వు ఇప్పుడు అందుకోసం నేను మావోయిస్టుల విషయం కూడా మళ్ళీ చెప్పాలనుకుంటే నక్సలిజం అనేది ఏందో సాయుధంగా ఉండేవాళ్ళు దెబ్బతినొచ్చుగాక కానీ మొత్తంగా ఈ దేశం నుంచి నువ్వు కమ్యూనిజం తొలగించడము నేనేమంటున్నాడు తలకాయ కింద పెట్టి కాళ్ళ మీద పెట్టి బీజేపీ వాళ్ళందరూ కూడా తపస్సులు చేసినా కానీ పోదు. బీజేపీ వాళ్ళందరూ తపస్సులు చేసినా పోదు. ఏమి కాదు. ఎందుకు కాదనంటే అసలు ఈ దేశమే కర్వ మొత్తం ప్రపంచంలో చెప్తున్నా. మొత్తం ప్రపంచంలో అమెరికా పెద్ద సామ్రాజ్యవాద గుండా రాజ్యం కదా, మరి అక్కడ మాత్రం కమ్యూనిజం పోయిందా?
జర్మనీలో పోయిందా, ఫ్రాన్స్లో పోయిందా, ఎక్కడ పోతుంది? ఎక్కడ పోదు, ఎక్కడ కూడా పోదు. వెనుకంజలు ఉన్న మాట వాస్తవమే, కానీ సిద్ధాంతం ఏంది? ఆ సిద్ధాంతం ప్రజలకు సంబంధించిన సిద్ధాంతం అది. దాంట్లో ఆ ప్రజల సిద్ధాంతం ఏంటిది అది? అంటే అది స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే అన్యాయాలు, అసమానతలు ఉన్నంత కాలము, అంటే ఈ వర్గ దోపిడీ ఉన్నంత కాలము అది ఉంటుంది. ఉంటుంది అనేది కాబట్టి తప్పనిసరిగా ప్రజలు కూడా దానికి సిద్ధమవుతారు, వస్తారు. సమస్య ఎక్కడ ఉన్నదంటే కమ్యూనిస్టు పార్టీలు తమ సిద్ధాంతం పైన నిలబడి సరిగ్గా పనిచేయగలిగితే వాళ్ళు ఐక్యం కాగలిగితే, ఐక్యం కావాలి. ఇప్పుడు ఈ దేశంలో ఉంది కమ్యూనిస్టులు చీలికలై ఉన్నారు. చీలికలు కావడం ప్రజలంతా చెప్తున్నారు, మరి దాని వల్ల ఐక్యం కావాలి కదా. ఐక్యం కావడం లోపల కమ్యూనిస్ట్ పార్టీలు ఈ గ్రూపులు ఇది ఒక నష్టం చేస్తారు ఒకటి. రెండోది ఏం చేస్తుండ్రు, ఆ విధానాల్లో ఏవైతే తప్పులు ఉన్నాయో అంటే మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడుకొని ఇప్పుడు వీళ్ళందరూ సరే అడవిలున్న మావోయిస్టులు పక్కకు పెడతాం, మరి ఇక్కడ వాళ్ళు అయితే మాట్లాడుకోవచ్చు కదా. సిపిఎం మాట్లాడుకోవచ్చు, లేదా ఎంఎల్ పార్టీలు మాట్లాడుకోవచ్చు. అందరు బయటనే ఉంటుండ్రు కదా. బయట ఉండి మరి ఆ విధానాలు ఏందో మాట్లాడుకొని ఓసారి కాకపోతే రెండోసారి, మూడోసారి, నెల కాకపోతే 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు మాట్లాడుకోవచ్చు కదా. విధానాలు ఎక్కడ తప్పు ఉన్నాయి, ఎక్కడ ఒప్పు ఉన్నాయి, మరి అనుకొని ఒక అవగాహనకు వచ్చి అంటే సరైన దాన్ని ఎంచుకొని మరి చేయాలి కదా. కాబట్టి ఇది సమస్య. అంటే ఈ దేశంలో పడ్డ కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యం కాకపోతే మరి బీజేపీ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి వాళ్ళు అట్లుంటూనే ఉంటాంటారు. అందుకోసం కమ్యూనిస్టులు అంటే ఒక వంక కిషన్ రెడ్డిని విమర్శిస్తూనే వాళ్ళ యొక్క తప్పులు కూడా సరిదిద్దుకోవడం అవసరం కమ్యూనిస్ట్. రైట్. సో చివరిగా జనరల్ టాపిక్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. బంగారం కొనాలన్నా అమ్మాలన్నా కూడా చాలా భయపడుతున్నారు సామాన్య ప్రజలు. సో అటువంటి బంగారం ధర ఒక్కసారిగా హై స్పీడ్ 2 లక్షల దాకా పోతుంది, ఒక్కసారిగా 1,40,000, 1,50,000 దాకా కూడా తగ్గుతున్నది. సో ఈ బంగారం మీద మీ కామెంట్ ఏంటి సార్? ఈ బంగారం పెరుగుదల మీద ధర. ఇప్పుడు బంగారానికి సంబంధించింది ఏంటంటే ఒకటి అంటే ఒక సంక్షోభం అనేది, పెట్టుబడిదారు సంక్షోభం అనేది ఉన్నది. మార్కెట్ డౌన్ అయింది. అంటే ఇప్పుడు సరుకులు అనేటివి ఎత్తున్నాయో చాలా ఉత్పత్తులు పెరిగినాయి. ఉత్పత్తులు పెరిగినప్పటికి కూడా అవి అమ్మకాలు లేవు. అమ్మకాలు లేవు కాబట్టి ఏంటంటే మనం గమనించవచ్చు. అంటే ఈ సమస్యలు కొత్తగా కాదు, గత 2-3 ఏళ్ల కాంచి క్రమంగా ఈ సంక్షోభం పెరుగుతుంది. పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు చిన్న దుకాణాలన్నీ మూతపడ్డాయి కదా, అమ్మకాలు లేవు కదా. పెద్దవి నడుస్తున్నాయి. పెద్దవి కూడా ఒక రకంగా నడుస్తున్నాయి. పెద్దవి కూడా గుత్త సంస్థలు. ఇప్పుడు మనకు జనరల్ బజార్ ఉంది, డిమార్ట్ నడుస్తుంది, డిమార్ట్ ఎక్కువ నడుస్తుంది. లేకపోతే మెట్రో ఇంకా తగ్గింది, అది మెట్రో తగ్గింది, రిలయన్స్ తగ్గింది. అంటే గుత్త సంస్థలు అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. అంటే ఇది గమనించినప్పుడు ఏదైతుందో అంటే తయారు అనేది ఉందో ఎక్కువ జరిగి దాని యొక్క అమ్మకాలు లేవు. కాబట్టి అమ్మకాలు లేవంటే ప్రజల కొనుగోలు శక్తి లేదు కదా. ప్రజల కొనుగోలు శక్తి లేకుంటే ఎట్లా కొంటారు? ఇప్పుడు ఇక్కడ గిగ్ వర్కర్స్ ఉన్నారు, మామూలు వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకు నెలకు 10,000, 15,000 వస్తే ఏం కొంటారు? టీవీలు ఎట్లా కొంటారు? సైకిల్ మోటార్లు ఎట్లా కొంటారు? గడియాలు కొంటారు? కొనలేరు కదా. అంటే ఇది ఒక సంక్షోభంగా మారుతుంది. ఈ సంక్షోభం అనేది ఉందో ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉంది. అమెరికాలో ఎక్కువ ఉంది. అమెరికా పెద్ద దేశం అనుకుంటున్నా, అమెరికాలో ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది కాబట్టి అమెరికా వాడు ఏం చేస్తుండు, ఒక వంక అంటే వాడు అమ్ముకోవడానికి అంటే ఆయుధాల అమ్మకం కూడా దాని ద్వారా లాభాలు ఆర్జించడానికి ఆ పెట్టుబడిదారుల లాభాల కోసం యుద్ధాలు సృష్టిస్తుండు వాడు. అమెరికా వాడు చూడండి, ఇప్పుడు ఇరాన్ పైన ఎందుకు యుద్ధం చేసిండు? ఇజ్రాయెల్తో పంపి యుద్ధం చేసిండు, మళ్ళీ ఇప్పుడు యుద్ధం అంటుండు. ఇప్పుడు వెనుజులా పైకి దాడి చేసిండు కదా, అక్కడ దేశాధ్యక్షుని తీసుకొచ్చిండు కదా, తిరిగి అందరిని బెదిరిస్తుండు కదా, సుంకాల పేరుతో బెదిరిస్తుండు కదా. చైనాను బెదిరించిండు, రష్యాను బెదిరించిండు, భారతదేశాన్ని బెదిరించిండు. భారతదేశంలో అమెరికాలో పడ్డ సాఫ్ట్వేర్లు ఉంటే కూడా నీకు వీసా లేదు, ఇది లేదు, అది లేదని చెప్పి వాళ్ళకు కాళ్ళకు గొలుసు కట్టేసి తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగపెట్టాడు కదా. అంటే వాడు ఎవరినైనా బెదిరిస్తాడు. వాడు ఎందుకు బెదిరిస్తాడు అంటే మనం ఏమనుకుంటామంటే బెదిరిస్తాడంటే ట్రంప్కు పిచ్చిలేసిందా అని అనుకుంటాం, లేదా ట్రంప్ ఒక్కడే చేస్తాడని అనుకుంటున్నాం. కాదు, ఇది ట్రంప్ ఒక్కటి చేసేది కాదు. అక్కడ మొత్తం అమెరికాకు సంబంధించిన పెట్టుబడిదారి వర్గం ఏదైతుందో అది మార్కెట్ సమస్య కాబట్టి అక్కడ అధ్యక్షుడు ఎవరిని పడితే వాళ్ళు బెదిరిస్తుండు, యుద్ధానికి కాలుదూతుండు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో యుద్ధము ఇప్పుడు అంటే ఇరాన్ పై కూడా యుద్ధం అంటే అమెరికా వాడు బెదిరించిండు కదా, యుద్ధాన్ని చేస్తా అని చెప్పి వాడు రెడీ అయిపోయిండు. ఒక వంక రష్యా చైనా ఉన్నారు. అంటే ఇది ఒక అమెరికాకు రష్యా చైనా మధ్యలో కూడా వార్ జరిగే అవకాశం ఉందని కూడా ఇవన్నీ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఊహాగానాల మధ్యన బంగారం ఏదైతుందో అంటే ఇప్పుడు అంటే డాలర్కి ఒకప్పుడు ప్రపంచ రూపాయి అంటే డాలర్ కదా. కాబట్టి ఈ డాలర్ ఏదైతుందో అది పడిపోతుంది. డాలర్ విలువ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుండ్రు అంటే యుద్ధం రాబోతుంది అనేది ఒకటి ఉంది కాబట్టి మార్కెట్ లేదు కాబట్టి బంగారం కొని పెట్టుకుంటుర్రు. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఒకటి బంగారము,
ఒక వంక భూమి కదా, భూమి కూడా ఒక రియల్ ఎస్టేట్లో భాగంగా భూమి. ఉమ్, కాబట్టి బంగారం అసలు భూమి కంటే కూడా ఇప్పుడు బంగారం అనేది ఉందో కొనిపెట్టుకోవడం అనేది ఉందో పెట్టుబడిదారులే కొనిపెట్టుకుంటుండ్రు. ఉమ్, అంటే ప్రజలు ఏదో ఆభరణాలు ధరిస్తారనేది కాదు, అది ధరిస్తున్నారు నిజమే, కానీ ఇప్పుడు అది కొనిపెట్టుకోవడం అనేది ఉందో ధరించడానికంటే కూడా అది ఇంకా రేటు పెరుగుతుంది, ఇంకా రేటు పెరుగుతుంది. ఉంటేందంటే చాలా మనకు ఇప్పుడు చూడు, ఒకప్పుడు 6 నెలల క్రితము 80,000 ఉండే, ఇప్పుడు 80,000 ఇప్పుడు 1,50,000 వచ్చింది, 1,30,000 వచ్చి పెరిగింది కదా. రోజులో బట్టి ఇది మార్పు వస్తుంది. కాబట్టి ఈ బంగారం అనేది ఉందో ఉమ్. ఇప్పుడు ఈ క్రైసిస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఎట్లు దారి తీస్తుంది అనేది మనం చూడవలసింది. అది రైట్. సో ఇది మొత్తం మీద పెట్టుబడిదారులే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఓవైపు అటు అమెరికా కావచ్చు, ఇతర దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఒకవైపు రూపాయి డాలర్తో పోటీ పడుతున్న విధానం, ఇవన్నిటి వల్ల మరి బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, వాటిని కొనుగోలు చేసి దాచిపెడుతున్న ఉన్నారు. సో అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయంటూ జంపన గారు చెప్తున్నారు. మరోవైపు ఇక నక్సలిజాన్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ వేల కోట్ల రూపాయలలో ఇక 2 నెలల టైం ఉంది. 2 నెలల్లో మావోయిస్టు పార్టీని, మావోయిజాన్ని మొత్తం అంతం చేస్తామని ఒక డెడ్ లైన్ పెట్టినాం. ఖచ్చితంగా మావోయిస్టు అయితే భారత్గా మారుస్తామంటూ కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినప్పటికీ అది సాధ్యమయ్యే పని కాదంటూ జంపన గారు చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తు ఏం జరగబోతుంది. 2026 మార్చ్ 31 తర్వాత నిజంగా మావోయిస్టు పార్టీ కావచ్చు, లేకపోతే మావోయిస్ట్ అనేటువంటి పదమే భారతదేశంలో లేకుండా పూర్తి స్థాయిలో పోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.